మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నా. మనము బల్లారాధనలో అందరూ పాల్గొవచ్చు అనే అంశంపై ముందుకు వెళ్తున్నాం. అయితే అనేక దినాల నుంచి మనము ఈ సబ్జెక్ట్ని కొనసాగిస్తూ ఉన్నాం. లేఖనాల యొక్క వెలుగులో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం, లేఖనాలను పరిశీలన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఒక సహోదరుడు ఒక డౌట్తో నాకు ఫోన్ చేశాడు. ఆ సహోదరుడు ఏమని తనకున్న డౌట్ ఏంటంటే, ఆ సహోదరుడికున్న డౌట్ ఏంటంటే, నెలసరి టైంలో స్త్రీ బల్లారాధనలో పాల్గొవచ్చండి అని అడిగాడు. ఇప్పుడు చాలామంది ఆలోచించే విషయం ఏంటంటే, అందరూ ఏ శరీరక్తంలో పాల్గొవచ్చు, మరి నెలసరి టైంలో స్త్రీ బల్లారాధనలో పాల్గొవచ్చా, నెలసరి టైంలో సన్నిధికి వెళ్ళొచ్చా, నెలసరి టైంలో రొట్టె విరిచి ప్రార్థనలో పాల్గొవచ్చా అని చాలామంది మరి ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి నెలసరి టైంలో స్త్రీ బల్లారాధనలో పాల్గొకూడదా? ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని మనము తేటగా క్లారిటీగా మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే అసలు మనం రక్షణ పొందింది ఎలాగా, మనం ఏ విధంగా రక్షణ పొందాం, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయన రక్షణలోనికి వచ్చాం, అసలు మనం ఎలాగ పరిశుద్ధపరచబడ్డాం, మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నది నేను చెప్పుకుంటూ వస్తున్నాను గత కొన్ని దినాల నుండి. మీరు వింటున్నారు. అయితే ఇప్పుడు మరలా కొత్తగా నెలసరి టైంలో స్త్రీ ప్రభు బలలో పాల్గొవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు పాల్గొకూడదు? అసలు నెలసరి టైంలో ప్రభు బలలో పాల్గొకూడదని చెప్పింది ఎవరు? నెలసరి టైంలో స్త్రీ ప్రభు బలలో పాల్గొకూడదు అని చెప్పింది ఎవరు? ఎంత భయంకరమైన బోధలు వింటున్నామని చూసారా? ప్రభువు యొక్క సన్నిధిలో మనం నేర్చుకున్నది ఏంటి? ప్రభు సన్నిధిలో మనము ఎటువంటి బోధన అంగీకరిస్తున్నాం, ఎలాంటి స్థితిలో మనం నిలబడి ఉన్నాం, ఇది కూడా తెలియకుండా రెండో రాకడకు నువ్వు ఎలా సిద్ధపడతావు? ఇది కూడా తెలియకుండా నువ్వు ప్రభు రాకడకై నువ్వు ఏ విధంగా సిద్ధపడగలదు? ప్రభు సన్నిధిలో నువ్వు ఎలాగా ఎత్తబడగలదు? ఈ విషయం నీకు తెలియకుండా ఉంటే. కాబట్టి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. మనం రక్షించబడింది కృప వలన, మనం రక్షించబడింది విశ్వాసం వలన. ఆ విశ్వాసం మనలో ఉంది, ఆ దేవుని కృప మనకు తోడుగా ఉంది. మనం ఎలా రక్షించబడ్డాం? విశ్వాసం వలన రక్షించబడ్డాం. ఇప్పుడు విశ్వాసం క్రియల మూలముగా వచ్చిందా, వినుటి ద్వారా వచ్చిందా? వినుటి ద్వారా వచ్చింది. ఎప్పుడైతే విన్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో చేర్చుకున్నామో, ఎప్పుడైతే ఆయన మనలోనికి వచ్చాడో అప్పుడు మనము రక్షించబడ్డాం. మరి ఆయన మనలో ఉన్నప్పుడు ఇంకా మైలు అనేది ఎలా వస్తుంది నీకు? ఆయన నీలో ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. పరిశుద్ధుడు నీతిమంతుడు నీలో ఉన్నప్పుడు మైలు నిన్ను ఎలా ముట్టుకుంటుంది? ఆ నెలసరి టైంలో స్త్రీని మైలు ముట్టుకుంటుందా? సరే, మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. మనము యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడే మనలోనికి, మన హృదయంలోనికి ఆయన ప్రభువుగా వచ్చేసాడు. అంటే మనలోనే ఉన్నాడు కదా. స్త్రీకైనను పురుషుడికైనను విశ్వాసం ద్వారానే రక్షణ వచ్చింది. విశ్వాసం ద్వారానే ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు విశ్వాసం ద్వారా ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు స్త్రీకైనా పురుషునికైనా హృదయంలో ప్రభువు ఉన్నప్పుడు, మరి స్త్రీ నెలసరి టైంలో స్త్రీ హృదయంలో నుంచి ప్రభు ఆ 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు బయటికి వెళ్ళిపోతాడంటారా? ఆ హృదయంలోంచి
ఆ 3 రోజులు కావచ్చు, లేకపోతే 5 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, ఆ నెలసరి టైంలో స్త్రీ హృదయంలో నుంచి రక్షణ బయటికి వెళ్ళిపోద్ది అంటారా? ఎందుకంటే ఆ స్త్రీ మరి ఆ దినాల్లో కొంచెం అపవిత్రంగా ఉంటుందని చెప్తున్నారు కదా. ఆ స్త్రీ అపవిత్రంగా ఉన్నప్పుడు రక్షణ బయటికి వెళ్ళిపోయినట్లేనా? ప్రభు ఆమె హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయినట్లేనా? కాదు కదా. ఏంటండి ఈ బోధలు? అసలు ఎలాంటి స్థితిలో ఉన్నాం? గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమని గద్దిస్తున్నాడో తెలుసా? గలతీ సంఘాన్ని తీయండి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1 కాడి నుంచి మనం చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీలరా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగున? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఓ అవివేకులైన గలతీలారా, గద్దిస్తున్నాడండి. ఇప్పుడు నేనంటాను, ఓ అవివేకులైన ఓ క్రైస్తవులారా, ఎక్కడున్నారు మీరు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు? ఇది తెలియకుండానే దేవుని రాకడికి సిద్ధపడిపోతాం. ఏం సిద్ధపడిపోతున్నారు? నా మొహం సిద్ధపడుతున్నారు మీరు. స్త్రీ నెలసరి టైంలో ప్రభు బల్లారాధనలో పాల్గొవచ్చా అని ప్రశ్నించినప్పుడే నీకు ఇంకా బోల్డ్ అంత సిద్ధపాటు కావాలి. నువ్వెక్కడున్నావు? మతములో ఉన్నావు కాబట్టే నువ్వు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నావు. మతము వేరు, క్రీస్తులో ఉండడం వేరు. మతంలో ఉండడం వేరు, క్రీస్తులో ఉండడం వేరు. క్రీస్తు మతాన్ని ఖండిస్తున్నాడు. క్రీస్తు వేరు, క్రైస్తవ మతం వేరు. మతం కాదు ఇది. మతం అంటే ఆచారాలతో కూడింది. ఇలా ఉండాలి, అలా చెయ్యాలి, ఇలా నడవాలి, ఈ విధంగా ఉండాలి అన్నది ఆచారాలతో కూడింది మతం. అది ధర్మశాస్త్రానికి సంబంధించింది. అది యూదుల మతం. ఇప్పుడు మన మతము కాదు, క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? క్రీస్తుని వెంబడించటం, క్రీస్తుని కలిగి జీవించటం, క్రీస్తుని కొరకు బ్రతకడం. అది క్రైస్తవ్యం అంటే. మీకు అర్థమైంది? క్రైస్తవ్యం అంటే క్రీస్తుని కలిగి జీవించటం, క్రీస్తుని వెంబడించటం, క్రీస్తు కొరకు బ్రతకడం. ఇది క్రైస్తవ్యం అంటే. అది మతం కాదు. మతం అయితే ఆచారాలు ఉంటాయి, అది లోక సంబంధమైనది. కానీ క్రీస్తుని వెంబడించటం పరలోక సంబంధమైనది. ఇక్కడ ఏమంటున్నాడు? అవివేకులైన గలతీలేరా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడట్లేదా? మరి ఇంకేంటి? ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూడండి, ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? ఆత్మానుసారంగా మొట్టమొదట ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఎంత అజ్ఞానముగా ఆలోచిస్తున్నారు, ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారు. వినుట ద్వారా మనకి రక్షణ వచ్చింది, విశ్వాసం ద్వారా రక్షణ వచ్చింది. విన్నావు, క్రీస్తుని గూర్చిన మాటలు విన్నావు, క్రీస్తుని గూర్చిన మాటలు విన్నావు, క్రీస్తుని గూర్చిన మాటలు విన్న తర్వాత విశ్వాసం వచ్చింది, విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు. రక్షణ ద్వారా యేసుక్రీస్తు నీలోనికి వచ్చాడు. నువ్వు పరిపూర్ణుడు అయ్యావు, నీతిమంతుడిగా మారావు, నీతిమంతురాలుగా మారావు. యేసుక్రీస్తు నీలో ఉన్నంత వరకు నువ్వు నీతిమంతుడివే. అయితే నేనంటాను, నెలసరి టైంలో స్త్రీ అపవిత్రపరచబడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే ఆమెలో ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువే విశ్వాసం ద్వారా ఆమెలో ఉన్నాడు కాబట్టి, ఆమె నెలసరి టైంలో అపవిత్రపరచబడదు. ఎప్పుడు అపవిత్రపరచబడతారో తెలుసా? స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎప్పుడు అపవిత్రపరచబడతారో తెలుసా? ఏ విశ్వాసం ద్వారా అయితే నువ్వు పవిత్రపరచబడ్డావో ఆ విశ్వాసం నీ హృదయం నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోద్దో, ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో నుండి బయటికి వెళ్ళిపోయి నువ్వు భ్రష్టుడిగా మారిపోతావో అప్పుడు అపవిత్రపరచబడతావు.
విశ్వాసం నీలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రపరచబడతావు. ఎందుకంటే విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావు కాబట్టి, విశ్వాసం ద్వారా నువ్వు పరిశుద్ధుడు అయ్యావు కాబట్టి, ఆ విశ్వాసం నీలోంచి తొలగిపోతే అపవిత్రుడు అవుతావు. కానీ స్త్రీ నెలసరి టైంలో అపవిత్రపరచబడదు. ఆలోచించండి. మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు శారీరానుసారంగా పరిశుద్ధులు అవుతారా? శారీరానుసారమైన క్రియల ద్వారా మరలా ప్రభువును వెతుకుతారా? శారీరానుసారమైన క్రియల వల్ల ప్రభు సన్నిధికి వెళ్తారా? శారీరానుసారమైన క్రియల వల్ల మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారా? ఎంత అవివేకులా, ఎంత అజ్ఞానమా! ఒకప్పుడు అజ్ఞానంలోనే ఉన్నామండి. ఒకప్పుడు అజ్ఞానపు భక్తి చేసామండి. ఒకప్పుడు అజ్ఞానపు భక్తిలోనే మునిగిపోయామండి. ఆ భక్తిని బట్టే మనం పరిశుద్ధులం అనుకున్నామండి. ఇప్పుడైనాను కళ్ళు తెరవండి అయ్యా. ఇప్పటికైనాను మేలుకోనండి క్రైస్తవ సోదరి మణులారా. ఇప్పటికైనాను అర్థం చేసుకోండి, జ్ఞానము కలిగి ప్రవర్తించండి, దేవుణ్ణి వెతకండి, విశ్వాసముతో మీరు పరిశుద్ధులను గ్రహించండి, గుర్తించండి దయచేసి. ఇంకా ఎంతకాలము ఈ అజ్ఞానము కలిగి జీవిస్తారు? నిజమే, స్త్రీ నెలసరి టైంలో అపవిత్రమైన స్త్రీ అనుకుందాం. ఆమె ఎందుకు అపవిత్రం అవుతుంది? రక్తస్రావణం కలుగుతుంది కాబట్టి. అవునా? నెలసరి టైంలో ఆమెకి రక్తస్రావణం అవుతుందిగా, అందుకని అపవిత్రమైన స్త్రీ అంటున్నారు మీరు. రైట్. 12 సంవత్సరముల నుంచి ఒక రక్తస్రావణంతో బాధపడుతున్న స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు సెంగు ముట్టుకుంది కదా, ఆమె పాపం చేసేసినట్టేనా? యేసుక్రీస్తు అపవిత్రం అయిపోయినట్లేనా? ఏంటండి, ఆలోచించండి. రక్తస్రావణం ఉంటే ఆమె మైలుపడిన స్త్రీయేగా. రక్తస్రావణం అయితే ఆమె మైలుపడిన స్త్రీయేగా. మరి యేసుక్రీస్తుని ముట్టుకుంది వస్త్రపు సెంగుతో. యేసుక్రీస్తుని వస్త్రపు సెంగు ముట్టుకోగానే ఆమె రక్తస్రావణం ఆగిపోయిందండి. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? జనసమూహం ఆపి నన్నెవరో ముట్టుకున్నారు, నాలో ప్రభావం వారిలోనికి వెళ్ళింది అని చెప్తున్నాడు యేసుప్రభు. ఆలోచించండి, ఎప్పుడైతే ఆమె ముట్టుకుందో ప్రభావం వెళ్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము రక్తము కూడా మనం తీసుకోవడం వలన ఆయన ప్రభావం మనలోనికి వస్తుంది, ఆయన శక్తి మనలోనికి వస్తుంది, ఆయన జీవం మనలోనికి వస్తుంది. నెలసరి టైంలో తీసుకోకూడదు అని ఎప్పుడు కూడా దాన్ని దూరం పెట్టుకోకండి. అది దూరం పెట్టుకున్నావు అంటే ప్రభువు నీలోంచి వెళ్ళిపోయినట్టు, నీ విశ్వాసం నుంచి నువ్వు భ్రష్టుడు అయిపోయినట్లే. నెలసరి టైంలో కూడా స్త్రీ ప్రభు బళ్ళారాధనలో పాల్గొవచ్చు. ఎందుకంటే ఆమెలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ద్వారా ప్రభు ఆమెలో ఉన్నాడు. ఆమె ఎప్పుడు పరిశుద్ధురాలే, నీతిమంతురాలే. ఆమెలో విశ్వాసం ఉన్నంత వరకు ఆమె పరిశుద్ధురాలే. తీసుకోకూడదని తప్పుడు బోధలు నమ్మకండి, ఖండించండి. నేను యేసుక్రీస్తుని విశ్వసించడం నేను ఎలా అపవిత్రపరచబడతాను? ఎప్పుడైనా సరే విశ్వాసం నీలోంచి తొలగిపోయినప్పుడు నువ్వు అపవిత్రపరచబడతావు. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం నీలోంచి తొలగిపోయినప్పుడు, నీ హృదయం నుండి విశ్వాసం వేరైపోయినప్పుడు అప్పుడు నువ్వు అపవిత్రపరచబడతావు. అప్పుడు వరకు విశ్వాసం నీలో ఉన్నంత వరకు, విశ్వాస సంబంధమైన స్థితిలో నువ్వు నిలబడినంత వరకు నువ్వు పరిశుద్ధమైన స్త్రీవే, పరిశుద్ధమైన పురుషుడివే. స్త్రీకైనను పురుషులకైనను విశ్వాసం ద్వారానే మనకి పరిశుద్ధత వచ్చింది. అది గమనించండి. కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని. ఎలా తీరుస్తున్నాడు అన్యజనులని? విశ్వాసం వలనగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు, విశ్వాసం వలన పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు. మన హృదయాన్ని విశ్వాసం వలన పరిశుద్ధపరచాడని అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తులుడైన పౌలు చెప్తాడు. వారి హృదయములను విశ్వాసం వలన పరిశుద్ధపరిచాడు దేవుడు, పవిత్రపరిచాడు దేవుడు అని చెప్తాడు. విశ్వాసం వలన పరిశుద్ధపరిచాడండి. ఏమండి, ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా, విశ్వాస సంబంధమైనదే నీతిని గ్రహించకుండా నువ్వు రెండో రాకడ గురించి ఏం చెప్తున్నావు? రెండో రాకడ గురించి ఎలా సిద్ధపడుతున్నావు? రెండో రాకడ గురించి ఏమి వింటున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. గమనించండి, గ్రహించుకోండి దేవుని విషయాలు.
ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ టైంలో, అంటే స్త్రీ నెలసరి టైంలో 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, ప్రార్థనలకు వెళ్తాను మానేశారు. మందిరానికి వెళ్తే పాపం అనుకుంటున్నారు. మందిరానికి వెళ్ళకూడదు ఈ టైంలో, బోధలు వింటున్నారు ఏంటో తెలీదు. మందిరానికి వెళ్తాం మానేస్తున్నారు. ఏమో ప్రార్థనకు రాలేదేంటంటే, ఏం లేదండి పాస్టర్ గారు, రాకూడదండి. ఏంటి ఈ మాటలేంటి? సర్రం లేచిపోతుంది నాకు బీపీ ఆ మాటలు వింటున్నప్పుడు. ఏం వింటున్నారండి? రాకూడదంటారు ఏంటి దేవుని సన్నిధికి? కొంతమంది ఆ టైంలో ప్రార్థన చేసుకోవడం కూడా మానేస్తారు పాపమని. ఇంక నీకు దేవుని కాపుదల ఎలా ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఎలా ఉంటుంది? ఒక విషయం చెప్పనా, ప్రార్థన చేయకపోవడమే పాపం, తప్పండి. ఆచారాలను విడిచిపెట్టండి, ఆచారాలని అస్సలు మీరు పట్టించుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువు నందు ఆచారాలు లేవు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించటమే. గ్రహించుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. ప్రభువు కోరుకుంటున్నది నీ హృదయ శుద్ధే. నీ హృదయంలో పరిశుద్ధతే ప్రభువు కోరుకుంటున్నాడు, కానీ నీ శరీర సంబంధమైన శుద్ధిని ఆయన కోరుకోవట్లేదు. నీ హృదయ సంబంధమైన శుద్ధిని కోరుకుంటున్నాడు, నీ హృదయ సంబంధమైన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. హృదయ సంబంధమైన శుద్ధీకరణ ఆయన నీకు ఇస్తాడు, విశ్వాసం వలన ఇస్తున్నాడు ఆయన శుద్ధీకరణ. హృదయ సంబంధమైన ఈ శుద్ధీకరణ లేకుండా నువ్వేం చేసినా వ్యర్థమే. ఆచారాలు ఏంటండి? పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఆచారాలు ఉన్నాయి. అవన్నీ యూదులకు వర్తిస్తాయి, మనకు వర్తించవు ఆచారాలన్నీ కూడా. మనది ఇంక విశ్వాస సంబంధమైన యాత్ర, విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. విశ్వాస సంబంధమైన యాత్ర. ఈ యాత్రలో యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూనే కొనసాగాలి. ఈ యాత్ర విషయంలో నువ్వు ఏ విషయమైనా సరే గమనించు. ఈ యాత్ర విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా యేసు వైపు చూస్తే అది ముందుకు కొనసాగిపోతుంది. ఈ యాత్రలో నీకు ఆచారాలు ఉండకూడదు. విశ్వాస సంబంధమైన శుద్ధీకరణతో ముందుకు కొనసాగిపోవడమే, విశ్వాసంతో యాత్రను కొనసాగించడమే. అందుకే విశ్వాస సంబంధమైన యాత్ర. కాబట్టి నువ్వు గుర్తుంచుకో, గమనించుకో. నెలసరి టైంలో నువ్వు పరిశుద్ధురాలివే. ఎందుకు పరిశుద్ధురాలు అంటే విశ్వాసం నీలో ఉంది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు వారు నీలో ఉన్నారు కాబట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు పరిశుద్ధురాలివే. అమ్మాయిలు ఏమాత్రము కూడా దేవునికి అంటుకోదు. ఆ టైంలో నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళొచ్చు, ఆ టైంలో నువ్వు ప్రార్థనలో పాల్గొవచ్చు, ఆ టైంలో ప్రభు బల్లారాధనలో కూడా పాల్గొవచ్చు. నువ్వేం సందేహించవలసిన అవసరం లేదు సహోదరుడా. ప్రార్థనకు మానొద్దు. ఆ టైంలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి నువ్వు. యేసు రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది, యేసు శరీరం నిన్ను శుద్ధీకరిస్తుంది, జీవము నీలోనికి వస్తుంది అది తీసుకోవడం వల్ల. అలాంటి విషయాల్ని ఇంకెన్నడూ కూడా డౌట్గా పెట్టుకోవద్దు దయచేసి. ప్రభు బల్లారాధనలో నెలసరి టైంలో కూడా స్త్రీ పాల్గొవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా దేవుని బిడ్డలారా? గమనించండి. ఇంకా ఎంతకాలం ఈ మూఢనమ్మకాలు, ఎంతకాలం ఈ మూఢభక్తి వదిలిపెట్టండి. మూఢనమ్మకాలని, ఆచారాలని విడిచిపెట్టండి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసంతో సమస్తమును చేయండి. ఎందుకంటే విశ్వాసం మూలముగా కానిదేదో అది పాపం. యాకోబు పత్రిక ప్రకారంగా విశ్వాసం మూలముగా కానిదేదో అది పాపం. విశ్వాసం మూలముగా చేసేది ఏది పాపం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసంతో చేస్తున్న ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది, ఏది పాపం కాదు. విశ్వాసం మూలముగా కానిదే పాపం. నువ్వు ఇప్పుడు ఆ టైంలో పాల్గొకూడదు అనుకుంటున్నావు చూడు, అది పాపం. విశ్వాసంతో పాల్గొంటే అది పాపం కాదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, గమనించండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత అనేది మనకు విశ్వాసం ద్వారా ఏర్పరచబడింది. కాబట్టి ఆ టైంలో నువ్వు డౌట్ పడకుండా యేసు శరీర రక్తంలో పాల్గో. ఆ డౌట్ పడకుండా సన్నిధికి వెళ్ళి ఆరాధించు. డౌట్ పడకుండా ప్రార్థనలో పాల్గో. యేసు శరీర రక్తంలో కూడా పాల్గో. దేవుడు నిన్ను దీవించును గాక. ఎంతమందికి అర్థమైంది? ఇంక ఈ డౌట్ పెట్టుకోకండి. ఆ టైంలో ప్రార్థనకి వెళ్ళకూడదని మానకండి. ప్రార్థనకి వెళ్ళకపోవడమే పాపం. దేవుని తోడు నీకు అవసరం లేదా? ఆ టైంలో
దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధి మైలుపడిపోదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే ఆ టైంలో దేవుని సన్నిధి మైలుపడిపోదు. నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు శుద్ధీకరించబడతావు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టి దేవుని మహిమపరచండి. యేసు రక్తంలో ఆ టైంలో పాల్గొవచ్చు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని విశ్వాసంలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంక ఎటువంటి ప్రభా ఆచారాలు లేకుండా వారి జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తం, చిలువ రక్తం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.